అరే చెల్లె ఈ వార్త కూడా నువ్వే చెప్తావారా? అగో చూడురి, ఆ చెల్లి ఇంకో వార్త కూడా చెప్తా అంటాంది. ఇందాం పటురి. దేవునికి పెట్టే 3 బొట్లల్లా ఒకటి తక్కువైతేనే అపచారం అపచారం అంటారు. గసొంటిది పూజలే చక్కగా చేయకపోతే ఎట్లుంటది? పూజల సంగతి అటుంచుండ్రి, అసలు నియతిగానే లేకపోతే ఎట్లుంటది? గీడ చూడుండ్రి, భక్తులు చేసిన తప్పులకు దేవుడు అవస్థ పడుతున్నాడంట. అడుసుకోతండి రాండ్రి. ఇగో ఇది తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా మారేపల్లి అనే ఊరు నడిమిట్లో పెద్ద గుండున్నది. గుండులకెళ్ళి పుట్టుకొచ్చిన చెట్టు కూడా ఉన్నది. ఆ గుండుకున్న వినాయకుని చూస్తున్నారా? ఈ దేవుడు వెనకటి కానుంచి ఇట్లనే చూసుకుంటూనే ఉంటున్నాడట గాని ఇదివరకు ఇక్కడ ఉండేటోడు కాదట. ఎడమ బాజుకు ఓం గుర్తు పెట్టిండ్రు చూడుండ్రి, అక్కడ ఉండేనట వెనకట. అంటే బరాబర్ తూర్పు దిక్కున 3 బాటలకు సూటిగా చెక్కి పెట్టిండ్రట. కానీ ఇప్పుడు ఏం తక్కువ బారేడు దూరం అటు పక్క పోయిందట. అదాట్న ఊరికి పోయొచ్చిన వాళ్ళు చూసి ఇదెక్కడి కథరో, దేవునికేదో కోపం వచ్చిందని అప్పట్లో పరేషాన్ అయినరట జనం అంతా. ఇంకా మనకిప్పుడు ఈంతగా అనిపిస్తున్నది గాని కొన్ని వద్దుల కిందనైతే ఆ గోడసాటికే పోయి దాక్కున్నాడట వినాయకుడు. అంటే ఉత్తరం దిక్కుకు పోయిందట. మళ్ళీ ఇప్పుడు తూర్పు బాట పట్టిండు. అంటే మళ్ళా శిరసా కనుక వచ్చింది అన్నట్టు. నేను చెప్తుంటే నమ్మబుద్ధి అయితే లేదు కదా, కానీ బరాబర్ నిజంగా నిజమేనట. మారేపల్లోళ్ళని ఎవ్వరిని అడిగినా టక్క వినాయక మంత్రం చదివినట్టే చెప్తారు చూడుండ్రి. ఇక్కడ కనబడుతుండే మొత్తం అక్కడ పోతున్నాడు ఆయన. తూర్పు ఉండే ఫస్ట్ స్టార్టింగ్ తూర్పు నుంచి మళ్ళీ అక్కడ దక్షిణ మళ్ళీ తూర్పుకి వస్తుంది ఇప్పుడు. ఏహే ఇదంతా నమ్మబుద్ధి అయితే లేదు. గుండుల చెట్టు ఉండేపాటికి వానాకాలంలో చెట్టు ఊరుతుంటే కొమ్మలు పెద్దగా అవుతుంటే గుండు అటు ఇటుగా అదులుతున్నది. గంతే అనేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ ముచ్చట ఊరోళ్ళు నమ్ముతలేరు. అట్లా తిరుగుతుంది ఎందుకు అని ఆలోచన చేస్తున్నాం. మీరేమో చెట్టు గురించి అంటారు. చెట్టు కూడా అప్పటిదే ఉందంట. మేము చెట్టు ఒరుగుతుంది అంటే కూడా చెట్టు కొమ్మలు టేసినాం. విన్నారు కదా, మరి దీంట్లో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు గాని మారపల్లి గుండుకున్న వినాయకుని గురించి పొంటెల ముచ్చట్లు చెప్పుకుంటున్నారు చుట్టుముట్టు ఊళ్ళోళ్ళు. చూసుకుంటూనే ఉండురి HM TV.